ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? అక్క కోసం అమ్మా. ఆ అక్క కోసమా? నువ్వు మీ అక్క రాక కోసం ఎదురు చూస్తున్నావా? ఆశ్చర్యంగా ఉందే. ఏమలా అడిగావు? ఏం లేదు. ఎన్నడూ అక్క కోసం ఎదురు చూడండి ఈరోజు నువ్వెదురు చూస్తున్నావంటే రేపు సూర్యుడు ఏ దిక్కున పొడుస్తాడో అని అనుమానంగా ఉంది. అయినా ఎదురు చూడ్డం ఎందుకు? ఫోన్ చేయొచ్చు కదా. చేశాను. ఎప్పుడు వచ్చే టైంకి వస్తానని చెప్పింది. అదిగో మంజు వస్తోంది. రామ్మా. అక్క, నీకు నిజంగా నిండు నూరేళ్ళు. మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి, లోపలికి రండి. ఏ విషయం గురించే? చెప్పాను కదమ్మా, ముందు మీరు లోపలికి రండి. మనం మాత్రమే మాట్లాడుకోవాలి. అక్క పద. అబ్బా ఏంటి? రండమ్మా. ఏంటే, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఉండక్క చెప్తాను. నేను చెప్పబోయే విషయం అత్త వినకూడదు. ఆ? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఉండక్క చెప్తాను. అమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అక్క మనసులో డీజేని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదని మనకి తెలుసు. అయినా అత్త మాట కోసం మనమెందుకు అక్క జీవితాన్ని నాశనం చేయాలి? అందుకే అత్త పీడ వదిలించుకోవటానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. ఏంటది? చూడక్క, నువ్వు ఒక 10-15 రోజులు సెలవులు తీసుకో. మనం పెళ్లి రోజునే పారిపోదాం. హాసిని, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. అయినా నేను అలాంటివేం చెయ్యను. మన ఇంట్లో మనం పారిపోతే జనాలు ఏమనుకుంటారు? అందరి పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు. మనకి నాన్న కూడా లేరు. ఇలాంటి అవకాశాలని జనాలకిస్తే వాళ్ళనే మాటలని మనం భరించగలమా? అమ్మకి చెడ్డ పేరొస్తుంది. మనం అమ్మ పెంపకంలో పెరుగుతున్న వాళ్ళం. మన వల్ల అమ్మకి చెడ్డ పేరు రావచ్చా? అయినా నేను పారిపోవడానికి నేనేమైనా నేరస్తురాలినా? అక్క, నీకు అర్థం కావడం లేదు. నీ తల మీద నువ్వే రాయితో కొట్టుకుంటున్నావు. ఆ డీజే గాడు నీకు భర్తగా ఏ రకంగా సరిపోతాడు చెప్పు. అమ్మా, నువ్వైనా చెప్పు అక్కకి. హాసిని, అక్క చెప్పిందంతా నిజమే. నీకే అర్థం కావడం లేదు. కాని రేపు దేవుడి దగ్గర శుభలేఖ పెట్టడానికి వెళ్తున్నప్పుడు నీకు ఈరోజు ఇలాంటి ఆలోచన ఎందుకొచ్చింది? మనమిప్పుడు ఇంటి నుండి పారిపోతే మీ అత్త ఆడే ఆటలకు హద్దులే ఉండవు. లేనిపోనివన్నీ చెప్పి మన పరువు తీస్తుంది. మనమిక్కడ లేకపోతే ఈ ఇంటిని దోచుకుంటుంది. లేనిపోని పుకార్లు సృష్టిస్తుంది. మీరు ఆవిడికి భయపడుతున్నారు కదా, అందుకే ఆవిడ ఇలా చేస్తుంది. పోనీ ఒక పని చేద్దాం. పెళ్లి రోజు నేను ఆ డీజేని సరిగ్గా ఇరికిస్తాను. స్వయంగా వాడు లేచిపోయేలా చేస్తాను. వాడు పారిపోతాడు, పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది కదా. అత్త కూడా ఏం చేయలేదు కదా. అప్పుడు మనం వీటన్నిటి నుంచి బయటపడొచ్చు. హాసిని, ఇలాంటి ఆలోచనలన్నీ ఇంకాపే. ఏదైనా ఉంటే మనం తర్వాత చూసుకుందాం. నేను వదలనమ్మా. నేను చెప్పింది మీకు నచ్చకపోతే అలాగే కానివ్వండి. శుభలేఖలు పంచుకోండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అక్కని ఆ దున్నపోతు నుంచి కాపాడటానికి నేనే ఆ దున్నపోతుని పెళ్లి చేసుకుంటాను. అది కూడా మీకు చెప్పకుండా. హాసిని, హాసిని, హాసిని! ఇప్పుడైపోయింది. మేం బయలుదేరుతున్నాం. మేము రెడీ అయ్యామండి. మీరు మాత్రం టైంకి చేరుకోండి. సరే సరే, ఓకే అండి. అలాగే ఉంటాను. మమ్మీ, సోషల్ మీడియాలో చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉన్నాయి. లేటెస్ట్ గా ట్రెండింగ్ గా తీసిన కూడా చాలా ఉన్నాయి. మమ్మీ, ఒకసారి ప్రీ వెడ్డింగ్ షూట్స్ చూడు. మమ్మీ, సత్య అన్నకి కూడా ఇలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ చేపిద్దాం. మమ్మీ, ఇదొకసారి చూడు, ఎంత బాగుందో. ముందు దేవుడి దగ్గర శుభలేఖ పెట్టాలి, ఆ తర్వాత చేద్దాం ప్రీ వెడ్డింగ్. మమ్మీ, మీకు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ చేపిద్దామా? అయ్యో అత్తయ్య, మీకు ప్రీ వెడ్డింగ్ అంటే
మీకు మళ్ళీ పెళ్లి చేయాల్సి ఉంటుంది. ఏంటి మావయ్య, మళ్ళీ పెళ్లి కొడుకు అవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వద్దమ్మా, మనిషి ఒక తప్పు ఒక్కసారే చేయాలి, మళ్ళీ మళ్ళీ చేయకూడదు. ఎప్పుడూ లేంది జీవితంలో మొదటిసారిగా కరెక్ట్ గా చెప్పారు. ప్రియాశ్రియ, అసలు ఈ ప్రీ వెడ్డింగ్ అంటే ఏంటే? ప్రీ వెడ్డింగ్ అంటే పెళ్లికి ముందు కపుల్స్ ఫోటోలకి బయటికి వెళ్తారు. అవును మమ్మీ, పాటలు పెట్టి వీడియోలు తీస్తారు, రీల్స్ చేసి షేర్ కొడతారు. సూర్య, మనం కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుందామా? ఏ దానికి డబ్బులు మీ నానిస్తాడా? మా నాన్న టాపిక్ తీసుకొస్తావని నేను అనుకున్నా. పోనీలే, కనీసం 2 ఫోటోలన్నా దిగొచ్చు కదా. ఇప్పుడు అవసరం అంటావా? తీస్తావా లేదా? నీకెప్పుడన్నా కదన్నా బంగారం? తీస్తాను. సరే. రే సూర్య, ఇక ఫోటోలు తీయటం ఆపు. ఈ మల్లిక్ ఎక్కడున్నాడో? పెళ్లి పత్రికలు తీసుకొస్తానన్నాడు. ఇక్కడ నా సారీ పెట్టాను, కనిపించట్లేదేంటి? హాసిని, నా సారీ ఏమైనా చూసావా? తెలీదు. ఇక్కడే పెట్టాను. ఆ, హాసిని, శుభలేఖని స్వామివారి పాదాల దగ్గర పెట్టి రావాలి. తొందరగా రెడీ అవ్వు. ఏంటి, నేను ఒక్కదాన్నే గుడికి వెళ్ళాలా? తోడి పెళ్లి కూతురులాగా నువ్వు రావా? తోడి పెళ్లి కూతురా? ఆ డీజేతో నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని నేను బాధపడుతుంటే నీ పక్కన ఆ డీజే పక్కన కూర్చోటానికి తోడి పెళ్లి కూతురులా నా పేరు పెట్టావా? ఇంట్లో నేను ఒక దాన్ని ఉన్నానని కానీ అదేదో చెప్తుంది, దాని మాట కూడా వినాలని చెప్పి అర్థం చేసుకోవాలని నీకెవ్వరికీ లేదు. మీ మట్టుకు మీరు చేస్తున్నారే తప్ప నా గురించి పట్టించుకోవట్లేదు. ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? కోపం కాదక్క, అంతకంటే మించిన బాధ ఉంది. నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అవుతుంది. అమ్మ కోసం నా కోసం నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసుకుంటున్నావు. కరెక్ట్ కాదక్క. హాసిని, నువ్వు పదే పదే ఈ పెళ్లి నాకిష్టం లేదు అనకు. నాకిష్టం లేకపోయినా నా బాధని దిగమింగి నీకోసం నా జీవితాన్ని త్యాగం చేస్తున్న గొప్పదాన్ని అని నాకు లేనిపోని గొప్పలన్నీ అంటించకు. ఎందుకంటే నేనంత గొప్పదాన్ని ఏమీ కాదు. ఈ పెళ్లి చేసుకోవడానికి నాకే అభ్యంతరం లేదు. నువ్వే దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. అయ్యో అక్క, నువ్వు నా అక్కవి, నువ్వేంటో నాకు ఆ మాత్రం తెలీదా? అత్త స్వార్థం, మామ పెరికితనం, డీజే అమాయకత్వం, వీటితోనేనా నీ పెళ్లి? నీకు అర్థమవుతుందా? సాడిస్ట్ ఆవిడ. కాపురం చేయటానికి కోడలు కాదు తనకు కావాల్సింది. కట్టలు కట్టలు కూడబెట్టడానికి తన ఇంటికి ఒక ఎదురు చెప్పని, నోరు విప్పని మనిషి కావాలి, అంతే.